నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ కాలేజీలో అక్రమ వసూలు జరుగుతున్నాయని ఫీజుల విషయంలో ప్రశ్నించినందుకు విద్యార్థిపై ప్రిన్సిపల్ దాడి చేశారని తల్లిదండ్రులు సోమవారం ఆరోపించారు. విద్యార్థులను 4 గంటలు ముఖాలపై నిలబెడతారని వారు తెలిపారు. అక్రమ వసూలుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పేరు బషీరా అండి. శంకరెడ్డి గారు మా అమ్మాయి వేరే అమ్మాయితో మాట్లాడింది. నేను క్లాస్లో కిందకి పిలిపించి ఎందుకమ్మ మాట్లాడుతున్నా కూడా ఆడు ఎక్కడ ఉందా జుట్టు పట్టుకొని లాగి చెంపల మీద కొట్టి వెనకాల వీపు మీద గుద్దాడు. దేనికి గుద్దావు అని చెప్పి మా అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పినందుకు ఆయన 8 నెలల క్రితం నేను షూస్ కోసం 100 రూపాయలు, యూనిఫామ్ కోసం 100 రూపాయలు, టై కోసం 100 రూపాయలు తీసుకుంటుంటే నేను 8 నెలల క్రితం నేను వెళ్ళి ఆయన్ని నేను అడిగాను, గట్టిగా మాట్లాడాను. అలా మాట్లాడింది ఆయన కడుపులో పెట్టుకొని మా అమ్మాయిని అలా కొట్టాడు. ఇది ఒక్కసారి ఇప్పుడే కాదండి, ఇది గతంలో కూడా 4 సార్లు జరిగింది. నేను వెళ్ళి మా అమ్మాయికి ఏలుకి ఇలా దెబ్బ తగిలింది ఏందండి అంటే మేము కొడితే చదువు వచ్చిద్దమ్మా అని చెప్పాడు. సరే చదువు కోసం ఇలా చేస్తున్నారులే అని చెప్పి మేము ఊరుకున్నాం. లక్షలు ఫీజు కడుతుంది ఎందుకు? ఒక ఆడపిల్లని ఇలా కొట్టినందుక వాళ్ళ పిల్లల్ని కొడితే ఎలానే ఊరుకుంటారా? ఈ రోజు వాళ్ళ అన్నయ్య గారు పోలీస్ స్టేషన్లో కూర్చొని ఎంపీ గారి చేత ఫోన్ చేపిస్తాను, నేను వాళ్ళ చేత ఫోన్ చేపిస్తాను, కేసు తీసుకోవద్దు అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. వీళ్ళ దగ్గర డబ్బు ఉందని చెప్పి అహంకారం చూపిస్తున్నారు. మేము స్కూల్ దగ్గరికి వెళ్ళాము, ఏ నష్టం చేయించలేం. మాకు చదువు లేదు, వాళ్ళకి చదువు సంస్కారం అన్నీ ఉన్నాయి. మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము ఏమనకుండా జస్ట్ వెళ్ళి అడిగినందుకు సీసీ ఫుటేజ్ తీయమంటే సీసీ ఫుటేజ్ చేయలేదు. మా అబ్బాయిని 10th క్లాస్లో చదివించాలని చెప్పారు. నీకు ఫీజు కట్టాలంటే తల్లిదండ్రులు అడగాల, పిల్లల్ని హింసించేది ఏంది, మోకాళ్ళ మీద కూర్చోబెట్టేది ఏంది? ఎందుకు పెట్టారు మీరు స్కూల్స్? ఆ మనుషులు తీసుకొని మీరు లక్షలు కట్టి కోట్లు పెట్టి మీరు ఇల్లులు కట్టుకోవడానికి, విల్లాలు కట్టుకోవడానికి మీరు రాత్రిలో చదువుకోవడానికి కట్టారా? మీరు మా పిల్లల్ని కొట్టారు. మీ పిల్లల్ని కొడితే మీరు ఊరుకుంటారా? మేము ఏం చేయకుండా వచ్చామని ఈ రోజు వరకు ఇప్పుడు వరకు కూడా మేము గంట నుంచి ఇక్కడ కొట్టుకుంటుంటే 2 గంటల నుంచి మా అమ్మల్ని మా పిల్లల్ని బయట కూర్చోబెట్టి అతని వాళ్ళ అన్నయ్య వారు వస్తే లోపల కూర్చోబెట్టి ఏసీ రూమ్లో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈరోజు దీనికి ఏం చెప్పాలి, ఏం న్యాయం చెప్తారు మీరు? నేను ఎంపీకి ఫోన్ చేశాను, సీఎంకి ఫోన్ చేశానని చెప్తున్నాడు ఆయన. మాకు రాజకీయం పలుకుబడి ఉంది, మీరేం చేస్తారని అడుగుతున్నాడు ఆయన. నువ్వు 100 మందిని తీసుకొస్తే ఏమైనా చేయగలవా అంటున్నాడు. నాకు ఏదో 100 మంది ఉంటే నా పిల్లల్ని నువ్వు కొట్టితే మేము ఏం చేయకుండా ఎందుకు వచ్చాము మేము?